అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. విశ్వాంతరాళంలో రేపు ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అనంతమైన ఆకాశంలో గ్రహాలన్నీ ఒకే వరుసలో కొలువుతీరి ఖగోళ ప్రేమికులను అబ్బురపరచనున్నాయి. సౌర కుటుంబంలోని ప్రధాన గ్రహాలైన బృహస్పతి, బుధుడు, యురేనస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని ఒకే సరళ రేఖపైకి రానున్నాయి. ఈ అరుదైన దృశ్యాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు ప్లానెటరీ పరేడ్ లేదా గ్రహాల పరేడ్గా పిలుస్తూ ఉన్నారు. సాధారణంగా 2 లేదా 3 గ్రహాలు ఒకే దగ్గర కనిపించడం మనం చూస్తూ ఉంటాం. బట్ ఇలా 6 గ్రహాలు ఒకే వరుసలో కనువిందు చేయడం అనేది చాలా అరుదుగా సంభవించే విశేషం. రేపు సూర్యాస్తమయం తర్వాత ఆకాశం గనుక మేఘాలు లేకుండా స్పష్టంగా ఉంటే ఈ అద్భుతాన్ని మన కళ్ళారా వీక్షించవచ్చు. ముఖ్యంగా పశ్చిమ దిశ వైపు ఆకాశం వైపు చూస్తే బుధుడు, శుక్రుడు, బృహస్పతి, శని గ్రహాలు మనకు నేరుగా కనిపిస్తాయి. వీటిలో శుక్రగ్రహం అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ అద్భుతమైన పరేడ్లో పాలు పంచుకుంటున్న గ్రహాలన్నీ వాటి కక్షల్లో తిరుగుతున్నప్పటికీ భూమి నుండి చూసే మనకు మాత్రం అవి ఒకే లైన్లో ఉన్నట్లు భ్రమ కలిగిస్తాయి. ఇది ఒక రకమైన ఆప్టికల్ ఇల్యూజన్ అని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. అయితే ఈ 6 గ్రహాల్లో అన్నింటినీ మనం నేరుగా కంటితో చూడలేం. బుధుడు, శుక్రుడు, బృహస్పతి మరియు శని గ్రహాలు కాంతివంతంగా ఉండటం వల్ల సాధారణ కళ్ళతో చూడటానికి వీలవుతుంది. కానీ భూమికి అత్యంత దూరంలో ఉండే యురేనస్ మరియు నెప్ట్యూన్ గ్రహాలను చూడాలంటే మాత్రం ఖచ్చితంగా బనాక్యులర్లు లేదా శక్తివంతమైన టెలిస్కోప్లు అవసరమవుతాయి. సూర్యాస్తమయం ముగిసిన వెంటనే ఆకాశంలో పశ్చిమ దిశలో ఈ గ్రహాల సందడి మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణం అనుకూలిస్తే, అంటే ఆకాశం నిర్మలంగా ఉంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ దృశ్యాన్ని మనం ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా కాలుష్యం తక్కువగా ఉన్న ప్రాంతాల నుండి ఈ వ్యూ మరింత స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. ఈ గ్రహాల పరేడ్ వెనుక ఉన్న సైన్స్ను పరిశీలిస్తే ఇవన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఒకే వరుసలోకి వచ్చినట్లు అనిపిస్తుంది. శాస్త్రవేత్తల ప్రకారం ఇలా గ్రహాలన్నీ ఒకే వరుసలోకి రావటం వల్ల భూమిపై ఎటువంటి భౌతిక లేదా ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం లేదు. ఇది కేవలం ఒక ఖగోళ వింత మాత్రమే. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు, విద్యార్థులు తమ టెలిస్కోప్తో సిద్ధంగా ఉంటారు. ఈ పెరెడ్ను ఫోటోలు తీయడానికి కూడా ఇదొక మంచి అవకాశం. గ్రహాలు ఒకదాని వెంట ఒకటి వరుసగా పేర్చినట్లు ఉండటం వల్ల ఆకాశం ఒక పెద్ద స్టేజ్ లాగా మారుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి నగరాల్లో ఉండే లైట్ల వెలుతురు అంతగా ఉండదు కాబట్టి వారికి ఈ దృశ్యం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. కాబట్టి రేపు సాయంత్రం మీ పనులని త్వరగా ముగించుకొని ఆకాశం వైపు ఓసారి చూడండి. ఎందుకంటే ఇలాంటి అరుదైన దృశ్యాలు మళ్ళీ రావు కదా.